పేరు నా పేరు రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి అండి. దత్తాత్రేయ సాంప్రదాయంలో సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. రాజమండ్రిలో 1910వ సంవత్సరం ఆ సందర్భంగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు భారతదేశంలో చాతుర్మాస దీక్ష చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ భక్తవత్సలుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని మాఘమాసంలో పౌర్ణిమ రోజు ప్రతిష్ఠ చేశారండి. ప్రతిష్ఠ చేసి ఈ దత్తాత్రేయ స్వామికి వారు భక్తవత్సలుడు అన్న పేరు కూడా పెట్టారు. ఈ భక్తవత్సల దత్తాత్రేయ స్వామిని వారు మొదటిసారిగా అప్పటిదాకా ఏకముఖ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నప్పటికీ మొదటిసారిగా త్రిముఖ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేసిన ఏకైక దత్తాత్రేయ స్వామి విగ్రహం అనమాట. దానితో పాటు దత్తాత్రేయ స్వామి విగ్రహంతో ఇంకో అపురూపం ఏంటంటే స్వామివారి పాదుకలు ప్రతిష్ఠ చేయడం. దత్తాత్రేయ స్వామి పాదుకలు ప్రతిష్ఠ చేశారు. ఆ రోజుల్లో వారు కొవ్వూరులో ఉంటుండగా బ్రహ్మానంద సరస్వతి అనేటువంటి ఒక విజయవాడ యతీశ్వరులు శృంగేరి మఠం నుంచి వచ్చి వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని వారే స్వయంగా పడవ నడుపుకుంటూ వచ్చి స్వామివారి చేత ఇక్కడ ప్రతిష్ఠ చేయించారనమాట. ఇంత అపురూపమైనటువంటిది 120 సంవత్సరాల తర్వాత మందిరం పునరుద్ధరణ జరుగుతుంది. విగ్రహం అలానే ఉంది, కానీ ఈ మందిర దానికి మళ్ళీ ఒక యతీశ్వరులు లేనటువంటి భారతి శ్రీ విధుశేఖరేంద్ర భారతీ స్వామి వారే స్వయంగా వచ్చి ప్రతిష్ఠ చేయడం, ఆ యతీశ్వరుడు అప్పట్లో ప్రతిష్ఠ చేయడం ద్వారా మళ్ళీ ఈ యతీశ్వరుడు మళ్ళా పునరుద్ధరణ చేయడం అనేది దత్తాత్రేయ స్వామి గురుబంధువుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. జై గురుదత్త.